చేస్తా బర్త్డే. మరి ఇంకా 10 రోజులే ఉంది. ఉండని అయితే ఏంది? అయితే ఏందా? డ్రెస్ కొనవా నాకు? అయ్యో మర్చిపోయినా, నేను డ్రెస్ కొనాలి కదా. అవే నడుమలు కొందాం, ఈరోజు నాకు ఆడీలే కదా. సరేనే కొంటా. సో ఫ్రెండ్స్, మా బబ్బీ అని బర్త్డే అయితే దగ్గరకు వస్తుంది. చూస్తే ఇంకా 10 రోజులే ఉంది. ఆమెకైతే ఇంకా బర్త్డే షాపింగ్ అయితే చేయలే. ఈ రోజు అయ్యి మా బబ్బీ అనికి అయితే బర్త్డే షాపింగ్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. మా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మమ్మీ ఆడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో ఉందామే. సరే, నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని ఇప్పిస్తా, అన్ని డ్రెస్ ఇప్పిస్తా, గాజులు ఇప్పిస్తా, చెప్పులు ఇప్పిస్తా, అన్ని ఇప్పిస్తా. నీ బర్త్డే షాపింగ్ మొత్తం ఈరోజు కంప్లీట్ చేసేద్దాం. ఓకే మమ్మీ. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే చెన్నై షాపింగ్ మాల్ అయితే వచ్చేసినాం మా పాపకి డ్రెస్ కొనడానికి. నాడు బాబు చూద్దాం డ్రెస్. మమ్మీ డ్రెస్ బాగుంది. ఇది కాదే, నీకు ఇంకా మంచిది ఇప్పిస్తా. సరే మమ్మీ. నాడు ముందుకు పోదాం. ఇంకా ఒకసారి చూస్తాయి. ఇంకొకటి చూపి మమ్మీ. ఇంకొకట వాడు చూపిస్తా. చూద్దాం. ఫుల్ హ్యాండ్స్ ఉంది. ఫుల్ బబ్బీ, నీకు క్రాప్ టాప్ లా కావాలా, ఫ్రాక్స్ లా కావాలా? మమ్మీ నువ్వే చూడే మంచిది. ఏ బబ్బీ, ఇది బాగుంది కలరు. అవును మమ్మీ, నిజంగా బాగుంది. సెట్ అవుతుంది. ఇది తీసుకుందామా? అనే డ్రెస్ ప్యాక్ చేసి సో ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే మా పాపకి అయితే డ్రెస్ తీసుకున్నాం. ఇంటికి వెళ్ళాక డ్రెస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తా ఫ్రెండ్స్. బాబీ నచ్చిందారా? నచ్చింది మమ్మీ. సో ఫ్రెండ్స్, ఇక మా బబ్బీయానికి అయితే ఇక ఫైనల్ గా అయితే షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎన్ని డ్రెస్సులు తెచ్చినా చూడండి ఫ్రెండ్స్. ఆ షాపింగ్ మాల్ మొత్తం గోల గోల. ఆ డ్రెస్ కొను, ఈ డ్రెస్ కొను, ఇది నచ్చింది, అది నచ్చిందని ఫైనల్ గా అయితే ఇన్ని డ్రెస్సులు తీసుకుంది మా బబ్బీ గాడు. ఇప్పుడు ఒక్కొక్క డ్రెస్ అయితే మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది మమ్మీ, ఫస్ట్. సో ఫ్రెండ్స్, ఇదైతే సర్ప్రైజ్. ఇదైతే లాస్ట్ చూపిస్తా మీకు. ఫస్ట్ అయితే ఇది చూపిస్తా. ఎందుకు లాస్ట్ చూపిస్తానది మీకు వీడియో లాస్ట్ వరకు చూడండి, అర్థమవుతుంది మీకు. మా బబ్బీ గానికి అయితే ఇప్పుడు డ్రెస్సులు అయితే ఏమేమి తెచ్చిన అనేది అయితే చూపిస్తున్నా. ఫస్ట్ ఇగో నాకు నచ్చిన డ్రెస్ ఇది టెంపుల్ కి. దిస్ ఇస్ మై డ్రెస్. ఇది పొద్దున గుడికోవడానికి. ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇదైతే పొద్దున గుడికి బాగుంటది. ఇట్లా ఈ మోడల్ అయితే మా బబ్బయ్యానికి ఎప్పుడు తీసుకోలేని చెప్పి ఈ మోడల్ అయితే తీసుకున్నా. కొంచెం పట్టు దానిలా కనిపిస్తుంది కదా, పొద్దున వేస్తే మంచిగా అనిపిస్తుంది అని తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ తీసుకున్నా. ఇగో ఇట్లా మొత్తం కట్ట వచ్చేసింది. ఇక ఫ్రాక్ ఇడ ఫ్లవర్ వచ్చేసింది ఇక జాలితో. ఈ ఫ్రాక్ గిట నచ్చింది ఫ్రెండ్స్. ఇది ఇట తీసుకున్న బబ్బీ. మా బబ్బయ్యానికి చూడండి వేస్తే కలర్ చూడరా. ఇక చూడండి ఫ్రెండ్స్, మా బబ్బయ్యానికి బాగుందిరా బబ్బీ. ఇంకోటి చూపి. సో ఫ్రెండ్స్, ఇంకోటి చూపిస్తున్నా. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ డ్రెస్ అయితే తెచ్చిన మా బబ్బయ్యానికి. సో ఫ్రెండ్స్, ఇది సమ్మర్ డ్రెస్ ఒకటి. అంటే నేను మా బబ్బీ బర్త్డే రోజు అయితే నేను డ్రెస్సులు అయితే మళ్ళీ వేసినవి అయితే వేయను. అంటే ఆ రోజు మొత్తం కొత్త డ్రెస్సులు వేయాలని చెప్పి మా బబ్బయ్యానికి అయితే ఇదైతే టెంపుల్కి పోయేటప్పుడు ఇది, మళ్ళీ వచ్చినాక ఇది వేస్తా. మళ్ళీ నైట్కి ఇది వేస్తా. చూపిస్తా ఫ్రెండ్స్ అన్ని ఏదైతే వేస్తానో. నెక్స్ట్ వచ్చేసి ఇంకో
వావ్ చూసుకోండి. బాగుంది సో ఫ్రెండ్స్ ఈ ఫ్రాక్ అయితే నాకు నచ్చి తీసుకున్నా. సింపుల్ గా ఈడ పైన అయితే వర్క్ వచ్చింది, అంత బాగుంది క్లాత్. అంటే నైట్ టైమ్ లా షైనింగ్ ఇస్తాను నేను తీసుకున్నా. ఇవన్నీ మా బబ్బీకి నచ్చే తీసుకున్నాం, ఎందుకంటే మా బబ్బీ కొంచెం హెవీ ఉంటే అయితే తొడుక్కోదు, డ్రెస్సులు అయితే వేసుకోదామే. అందుకే ఇట్లా సాఫ్ట్ మెత్తవి చూసి తీసుకుంటా నేను. బబ్బీ నీకు నచ్చింది ఆరా? ఒకసారి పట్టుకొని చూడు. ఇది షార్ట్ ఫ్రాక్, ఇది లెంత్ లాంగ్ ఫ్రాక్ ఇది. సో ఫ్రెండ్స్ ఇది ఈమె బర్త్డే రోజుకైతే ఇవి అయితే తీసుకొచ్చినాం. ఇంకోటి ఏందనుకుంటారా, ఇంకోటి స్పెషల్ డ్రెస్ తెచ్చిన, అది ఇప్పుడైతే మీకు చూపించబోతున్నా ఫ్రెండ్స్. చూడండి, మళ్ళా ఇవన్నీ తీసుకున్నాక నాకు నచ్చాక మళ్ళా షాపింగ్ మాల్ కి మళ్ళా డ్రెస్ తీసుకొని వచ్చిన. నేను ఓపెన్ చేస్తాను. నేను చెయ్యి. మా బబ్బీ గారు అయితే ఓపెన్ చేస్తాడంట. సో ఫ్రెండ్స్ క్రాప్ టాప్ అయితే తెచ్చిన మా బబ్బీ గానికి. ఫుల్ అంటే ఫుల్ నచ్చింది నాకైతే. ఈ కలర్ గిట్ట మా బబ్బీ గానికి చెప్పి కలర్ అయితే అదే హ్యాండ్స్ ఇట్లా హ్యాండ్స్ కుట్టించుకోలేదు చున్నీ వచ్చేస్తుంది. ఇక సో ఫ్రెండ్స్ చున్నీ వచ్చేస్తుంది. ఇగో చూడండి, ఈమెకు చున్నీలు అంటే తెగ పిచ్చి ఫ్రెండ్స్. డ్రెస్ లో కంపల్సరీ చున్నీ చూస్తుంది, ఇక ఈ చున్నీతోనే ఆడుతుంది. ఇక బాగా వచ్చింది చున్నీ గిట్ట, పెద్దగా వచ్చింది. ఒకసారి పట్టుకొని చూడలే. సో ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే మా బబ్బీ బర్త్డే రోజు నైట్ కేక్ కట్ చేసేటప్పుడు అయితే వేసుకుంటారు ఫ్రెండ్స్ ఈ డ్రెస్ అయితే. అది చూడండి, కానీ మీదికి ఏం కాదు, మంచిగా ఉంది. ఇట్లా లోపల వాళ్ళే. ఇక మా బబ్బీ గానికి ఇవన్నీ కలర్స్ ఆమె సెలెక్షన్ తోనే తీసుకున్నాం. సో మా బబ్బీ గారి డ్రెస్సులు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మా బబ్బీ గారి డ్రెస్సులు అయితే ఒక్కొక్కటి అయితే చూసుకోండి, ఇలా ఏది బాగుందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ డ్రెస్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సో ఫ్రెండ్స్ ఇలా ఫైనల్ గా మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మా బబ్బీ బర్త్డే అయితే April 22. ఇంకా చూస్తే అయితే ఇంకో 10 days అయితే ఉంది మా బబ్బీ బర్త్డే. ఇప్పుడు మా బబ్బీ గారు ఎగ్జామ్స్ అయిపోగానే ఇక బర్త్డే దాంట్లో పడతాడు. ఇక ఈమె షాపింగ్ ఇంకా కంప్లీట్ అయితే షాపింగ్ అయితే డ్రెస్ షాపింగ్ అయిపోయింది, ఇంకా జ్యువెలరీ షాపింగ్ అయితే వేయలే, అది ఇటు ఉంది ఇంకా. సో ఫ్రెండ్స్ బర్త్డే రోజు అయితే మా బబ్బీ గారు అయితే చెప్పిన మాట విన్నది, ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఆ వీడియో ఇటు వస్తుంది, అస్సలు మిస్ కావద్దు ఫ్రెండ్స్. మా బబ్బీ గారికి అయితే అందరు విజ్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. బై బాయ్.